నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని చంద్రబాబు గారు నాటిన మొక్క అని ఒకనొక టైంలో చెప్పిన ఆవిడ ఇప్పుడు మళ్ళీ అదే పంచికి అంటే అదే గూటికి వస్తుంది, దానికి సంబంధించి రాయబారం నడుపుతోంది అన్నట్టుగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. మరి అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. విడుదల రజని ఒకనొక టైంలో మహానాడులో ఆవిడ మీరు నాటిన మొక్క అని చంద్రబాబు గారితో మాట్లాడింది స్టేజ్ మీద ఉండే. సో మరి ఆ నాటిన మొక్క మళ్ళీ అదే గూటికి చేరబోతోంది, పసుపు కండువ కప్పుకోవడం కోసం రాయబారం పంపింది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? మరి ఇదే బాటలో విడుదల రజని బాటలో ఇంకెంతమంది వైసీపీ నేతలు మరి సొంత గూటికి చేరేటువంటి అవకాశాలు ఉండొచ్చు? చిలకలూరిపేట మహానాడులో మహానటి ఆ రోజు అప్పటి ఆ ప్రసంగం ఏది చంద్రబాబును ఉద్దేశించి ఆమె ఆడియన్స్లో ఉన్నటువంటి మహిళగా వేదికపైకి వచ్చి మాట్లాడుతూ, సార్ ఐటీ రంగంలో మీరు ఎంతో గొప్ప కృషి చేశారు, మీరు ఎన్నో కాలేజీలు పెట్టారు, ఎన్నో కంపెనీలు తెప్పించారు, మీరు నాటిన మొక్కే సార్ నేనను అంటే ఇక అదే ఆ ఇంటి పేరుగా మారింది. ఏది మొక్క రజని. ఇప్పుడు అక్కడ పీకేశారా ఆ మొక్కని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పీకేశారా? ఇప్పుడు ఆ మొక్కను మళ్ళా తెలుగుదేశం పార్టీలో నాటడానికి వస్తుందా? ఇప్పుడు ఏంటంటే విడుదల రజని ఒక గాలి బుడగ, పగిలిన గాలి బుడగ, ఆరిన కొవ్వొత్తి, అనేక రకాలుగా. ఇప్పుడు ఏంటి, ఆమె గుంటూరు వెస్ట్లో 50,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆమె రాజకీయ జీవితమే ముగింప ఏంటి? ఇప్పుడు అందుకే మనం అంటుంది పగిలిన గాలి బుడగలా అని. ఒక్కసారిగా వీళ్ళు వచ్చారు పైకి. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన తరం ఇది. ఏది జగన్మోహన్ రెడ్డి ద్వారా వీళ్ళు అసెంబ్లీలోకి అడుగుపెట్టిన దీంట్లో ఒక కొత్త తరం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి చాలా ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త తరం రాజకీయం ఇది చూడబోతున్నామని ఆశించిన ప్రజలకి ఇది కొత్త తరం కాదురా నాయన, చెత్త తరం అని. ఇక మళ్ళా వీళ్ళు పాలకులు కాకూడదన్నంత చెత్త తీర్పు ప్రజలు ఇచ్చారు. ఏంటి, 151 సీట్లు ఎక్కడ, 11 సీట్లు ఎక్కడ? అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టిన వాళ్ళే అధోగతి పాలు చేశారనమాట. 151లో 5 తీశారు. అటొకటి ఆ చివరన్న ఒకటి ఈ చివరన్న ఒకటిని ఉంచారు. అలాగా అంటే జగన్మోహన్ రెడ్డితో పాటు వీళ్ళు కూడా ఇవాళ వీళ్ళ రాజకీయ జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తారా? ఎందుకంటే 11 మంది ఎమ్మెల్యేలు నిలబడతారా? ఇంకా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయలేదు అసెంబ్లీలో. ప్రమాణ స్వీకారం అసెంబ్లీలో చేయకుండానే ఎవరికి వాళ్ళు ఎవరి దారులు వాళ్ళు వెతుక్కుంటున్నట్టుగా మనకు కనపడుతోంది. ఈ పార్టీలు మారడం చేరడం. ఎందుకంటే ప్రతిపక్షంలో కంటిన్యూ అవ్వడానికి ఏ ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళు సిద్ధంగా లేరు. అధికార పార్టీలో చేరిపోదాం, అధికారంలో ద్వారా వచ్చే లబ్ధిని పొందుదామన్న తాపత్రయమే తప్ప, గతంలో మనం చూసాం చంద్రబాబు హయాంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు చేర్చుకున్నాడు అని ఎప్పుడు తిట్టేవాడు జగన్మోహన్ రెడ్డి. విలువలు లేని రాజకీయం అనేవాడు, నా ఎమ్మెల్యేలని లాగేసుకున్నాడని. అప్పుడు తీర్పు కూడా చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు? 23 మందే గెలిచారు. గెలిచేసరికి అప్పుడు ఈయన ఎలా ప్లాట్ఫామ్ రాయించాడు, ఏమన్నాడు? అదిగో దేవుడి తీర్పు, దేవుడి స్క్రిప్టు. 23 మందిని లాక్కున్నాడు కాబట్టి 23వ తారీఖు రిజల్ట్లో 23 మందే తెలుగుదేశం వాళ్ళు గెలిచారు అన్నాడు. జనం కూడా పాపం నమ్మారు. ఆయన ఏం చెబితే దానికి డూడు అన్నారు. చూశారు 5 ఏళ్ళు. ఏం జరిగింది? ఇతను చెప్పేది ఒకటి చేసేది ఒకటి, మహానటుడు అని అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి నటన పట్ల ప్రజల్లో వెగటు వచ్చేసింది. ఇవాళ ఇంత ఘోరంగా చిత్తుగా ఓడిచ్చారన్నమాట. ఇప్పుడు మిమ్మల్ని ఇంత గొప్పగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టింది ఎందుకు? మీరేదో పగలు తీస్తారు, మీరేదో చేస్తారని. కాకపోతే అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమయ్యారు. ఇప్పుడు రజని, ఈమె పోర్ట్ఫోలియో ఏంటి? వైద్య శాఖ. ఆ వైద్యులుగా పదోన్నతుల్లో భారీ ఎత్తున లంచాలు తీసుకుందని, నాడు నేడు కింద కట్టినటువంటి హాస్పిటల్ బిల్డింగ్స్లో పెద్ద స్కామ్ జరిగిందని, మందుల కొనుగోళ్లలో స్కాములని,
మెడికల్ కళాశాలల్లో స్కామ్ అని, అనేక అవినీతి కుంభకోణాలు వైద్య ఆరోగ్య శాఖ పైన ఇవాళ మీడియా కథనాలు మనం చూసాం. ఆరోగ్యశ్రీని కూడా భ్రష్టు పట్టించారు. స్కీముల్లో స్కాములు అన్నమాట. 1500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఎవరికి? ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆ అసోసియేషన్కి. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేశారు. అవును. ఇవాళ అసలు ఏజెన్సీ ప్రాంతంలో అంబులెన్సులు లేని పరిస్థితి. ఘోరంగా అంబులెన్సులకి డబ్బులు ఇవ్వకపోగా అంబులెన్సుల్లో స్కామ్ చేశారు. తెలుగుదేశం పార్టీ, పట్టాభి వీళ్ళందరూ బయట పెట్టారు ఆ స్కామ్ ఏంటి. అంబులెన్స్ కొనుగోళ్లలో అరవిందో సంస్థకి ఏదో 300 కోట్ల రూపాయలు దోచిపెట్టారు, విజయసాయిరెడ్డి కంపెనీ అని. ఇన్ని అవినీతి కుంభకోణాలు తన పోర్ట్ఫోలియోలో విడుదల రజనీ చేసినప్పుడు రజనీని చేర్చుకోవడానికి తెలుగుదేశం సిద్ధంగా ఉంటుందా? ఇప్పుడు మీరు చేరటం సరే, కానీ చేర్చుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉండాలి కదా. విడుదల రజనీ రాజకీయ భవిష్యత్ ఏంటి? ఇక ఇంతేనా? ఖేల్ ఖతం, దుకాన్ బంద్. ఇలాంటి పరిస్థితుల్లో ఒక రజనీయే కాదు, 11 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటారు? అవును. తెలంగాణలో మనం చూసాం. ఏది అసలు కొత్త సభ ఏర్పడక ముందే టీఆర్ఎస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి గెలిచిన 4 ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అదేమంటే మేము ఏదో సీఎం గారితో పర్సనల్ మా నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసామంటారు. అవును. అవును. ఎంపీలు సగం మంది వైసీపీలో చేరారు, వైసీపీలో కాదు కాంగ్రెస్ పార్టీలో చేరారు, సగం మంది బీజేపీలో చేరారు తెలంగాణలో. మరి ఇప్పుడు గెలిచిన 4 ఎంపీలు జగన్ వైపు ఉంటారా? ఆల్రెడీ 2-3 ఎంపీలు బీజేపీలోకి వెళ్ళిపోతున్నారని ప్రచారం ఉంది. అవినాష్ రెడ్డి ఇప్పటికే అసలు బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడు అంటున్నారు, మిథున్ రెడ్డి వెళ్ళిపోతున్నాడు అంటున్నారు. గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది జగన్ వైపు ఉంటారు? గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు విడుదల రజని. అంటే ఓడిపోయి ఈవిడే ట్రై చేసినప్పుడు గెలిచినటువంటి 11 మందిలో ఒకటి ఎలాగో జగన్మోహన్ రెడ్డి, ఆయన అయితే పార్టీ వీడి ఇటు రారు. సో మరి మిగిలిన 10 మందిలో గెలిచిన వాళ్ళల్లో వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఇటు మళ్ళీ కూటమి వైపు చూసేటువంటి అవకాశం ఉందనుకోవచ్చా? ఆయనతో పాటు ఇంకొకళ్ళు రారు. పెద్దిరెడ్డి మా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గ్యారంటీగా అటువైపే ఉంటారు. మిగతా వాళ్ళు 8 మంది ఎంతమంది ఉంటారు ఏంటనేది డౌట్. ఈ 4 ఎంపీలు 4 ఒకేసారి మారిపోతారా, లేదు సగం మంది మారుతారా? అవినాష్ రెడ్డి కేసులు ఉన్నాయి, ఇవాళ రేపు ఆయన్ని అరెస్ట్ చేస్తారు అనే ప్రచారం జరుగుతున్న దీంట్లో సిబిఐ ఆయన మీద కంటు కట్టింది. సిబిఐ ఎస్పీ మీదే వీళ్ళు కేసులు పెట్టారు. ఇప్పుడు సిబిఐ రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? కాబట్టి ముందే అవినాష్ రెడ్డి బీజేపీలో చేరిపోతున్నాడా? ఈ విడుదల రజనీ ఇంకా ఎంతమంది ఓడిపోయిన అభ్యర్థులు లేకపోతే గెలిచిన ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి వదిలేసి తెలుగుదేశంలో చేరతారో, జనసేనలో చేరతారా, బీజేపీలో చేరతారా? ఇప్పుడు గోదావరి జిల్లాల్లో ఖాళీ అయిపోయింది. నీకు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే నెల్లూరు దాకా స్వీప్ చేసేసారు. 8 జిల్లాల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్, వాషౌట్ అయిపోయింది. గెలిచిన 11 ఎమ్మెల్యేల్లో కూడా 7 ఎమ్మెల్యేలు సీమలోనే. కోస్తాంధ్ర మొత్తం చూసిన 4 ఎమ్మెల్యేలే ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాబోయే 5 ఏళ్ళు ఆయన పార్టీని కాపాడుకోవటం కత్తి మీద సామే. వచ్చే ఎన్నికలకు వైసీపీ ఉంటుందా? ఏమో అదే డౌట్ కనిపిస్తుంది. మరి పొడి చేసి ఓడిపోయిన విడుదల రజనీ రాయబారం పంపినప్పుడు గెలిచిన వాళ్ళు పంపరా అనుకునే డౌట్ వస్తుంది. మరి ఏంటనే చూద్దామండి. 2029 ఎన్నికలకా? సో మరి 2024 ఎన్నికల దెబ్బకి. సో మరి చూద్దామండి విడుదల రజనీ బాటలో ఇంకెంతమంది వైసీపీ నేతలు కూటమి వైపు చూస్తారో. థ్యాంక్ యూ సో మచ్ టీవీఎస్ గారు. నమస్తే. నమస్తే.